హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ జరిగిన ఎపిసోడ్లో నైట్ మనం చూసాం కదా, ఏమైతే ఉన్నాయో గ్లాస్ పిరమిడ్ కట్టాలి కదా, ఆ టాస్క్లో విన్ అయిన తనూజ అండ్ కళ్యాణ్కి ఒక బెనిఫిట్ ఇచ్చారు బిగ్ బాస్. ఫస్ట్ అయితే దివ్య అండ్ భరణి గారికి హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఇచ్చారు. ఉన్న వాళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నారు. దివ్య అండ్ భరణి గారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారని మనం నైటే చూసాము. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లోకి వచ్చింది తనూజ అండ్ కళ్యాణ్. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళాలనేది నిన్నే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కదా. సో ఆ డెసిషన్లో తనూజ కళ్యాణ్కి ఇచ్చేయడం అంటే తనుజాగా ఇవ్వలేదు. మనం నిన్న చూసాము. కళ్యాణ్ అయితే బెనిఫిట్స్ కోసం కావచ్చు, లగ్జరీస్ కోసం కావచ్చు, అన్ని విషయాలకి చూసుకుంటే నాకు నీకే ఇవ్వాలని ఉంది ఛాన్స్, కానీ డేంజర్ జోన్ కాబట్టి నాకు సేఫ్ అవ్వాలని ఉంది. ఈ వీక్ నేను సేఫ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి దాంట్లో నేను రిస్క్ చేయదలుచుకోలేదు అని చాలా క్లియర్గా చెప్పాడు కళ్యాణ్. కాబట్టి తనుజ ఇంకేం మాట్లాడలేకపోయింది. సరే అని చెప్పేసి కళ్యాణ్కి సేఫ్ జోన్ ఇచ్చేసి తను డేంజర్ జోన్లోకి వచ్చేసింది. ఆ డిస్కషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. కళ్యాణ్కి నేను అవకాశం ఇచ్చేసాను అంటే అసలు నువ్వు ఎందుకు ఇచ్చావు అనేసి ఇమానియల్ అడగడం జరుగుతుంది. నీ కోసం నువ్వు వాడుకున్నావు కదా, ఇంత కష్టపడ్డావు కదా, అబ్బాయి ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో పెద్దగా ఏమీ లేదు అన్నట్టుగా ఇమానియల్ చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు రైట్ అనేది మరి ఆడియన్సే చెప్పాలి. లాస్ట్ వీక్లో చాలా బాగా ఆడాడు కదా కళ్యాణ్. అంటే హౌస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు లెక్కలేసుకుంటూ చెప్తున్నట్టున్నారు. సో ఆ తర్వాత వెంటనే దివ్య వచ్చి నువ్వు నీ 100% ఇచ్చావు, మరి కళ్యాణ్కి ఇచ్చేసావు, అది ఓకే అన్నట్టుగా మాట్లాడుతుంది. అసలు ఎందుకు ఇచ్చావు అని అడిగితే లేదు, నేను మాట ఇచ్చా, ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా సాక్రిఫైస్ చేయాలనుకుంటే ఎవరు చేస్తారు అంటే నేను అనుకున్నాము. సో ఆ దాని మీద నేను స్టాండ్ తీసుకున్నా అనేసి ఒకసారి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ డిస్కషన్ పెట్టకూడదు కదా. ఇస్తే మనస్ఫూర్తిగా ఇవ్వాలి, లేదు అంటే అక్కడ పాజ్ ఇచ్చి డిస్కషన్లోనే ఉండాల్సింది. ఇచ్చిన తర్వాత కూడా ఈమె ఫీల్ అవుతుంది అంటే మనస్ఫూర్తిగా కళ్యాణ్కి తనుజ అవకాశం ఇవ్వలేదు అని అనుకోవాలి. సో ఇది జరిగింది. ఇవాళ బిగ్ బాస్ ఇంకొక టాస్క్ ఇచ్చారు అందరికీ. ఏంటి అంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, సెలెక్టెడ్ పర్సన్స్ అందరికీ ఇంకొక అవకాశం ఇచ్చారనమాట సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి. ఇక్కడ ఏంటి అంటే టబ్స్ ఏర్పాటు చేశారు. ఆ టబ్స్లో ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళంతా ఏమంటారు, వాళ్ళకి చేతులకి బెల్ట్ కట్టేసి, రోప్స్తో కట్టేసి, వాళ్ళకి ఒక రాక్ లాగా పెట్టి 2 చేతుల వైపు కట్టి పెట్టాలి. వాళ్ళు బాడీ అంతా వాటర్లోనే ఉండాలి, తల మాత్రం కొంచెం ఇట్లా పైకి తేలుతున్నట్టుగా పెట్టుకోవాలి, కళ్ళద్దాలు వేసుకొని. వాళ్ళ పూల్లోకి వాటర్ పడుతూ ఉంటాయి, అవి కూల్గానే ఉన్నాయి, మరీ అంత చిల్ అని అనుకోలేము, బట్ స్టిల్ కూల్ వాటర్ అనే అనొచ్చు. సో ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పూల్లో నుంచి వేరే వాళ్ళ పూల్లోకి వాటర్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారు తనుజాని సేఫ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి తనుజ పూల్లోంచి వాటర్ తీసి వేరే వాళ్ళ పూల్లో వేయడం అనమాట. సో ఇలాగా భరణి గారు తనుజాని సేఫ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక డిస్కషన్ నడిచింది, ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది. భరణి గారేమో నేను తనుజాని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, తనుజ అండ్ ఏమంటారు సంజన అన్నట్టుగా మాట్లాడారు సుమన్ శెట్టి. ఆ తర్వాత ఇమానియల్ ఎవరిని సపోర్ట్ చేస్తావు ఇమానియల్ అని అడిగితే ఇమానియల్ ఏమో నేను మా మమ్మీకే సపోర్ట్ చేస్తా సంజన గారికి అనేసి ఇమానియల్ చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఏమో చాలా క్లియర్గా చెప్పాడు, నేను తనుజ లేదంటే శ్రీజకి సపోర్ట్ చేస్తా అనేసి. అండ్ రీతుకేమో దివ్య సపోర్ట్ చేస్తుంది, రామ్ రాథోడు సుమన్ శెట్టి గారికి. అండ్ పవన్కి ప్రస్తుతానికి అయితే నాకు ఎవరు కనిపించలేదు సపోర్ట్ చేస్తున్నట్టు. సో ఇది టాస్క్. దీనికి సంచాలక్ ఫ్లోరా సంచాలకుగా ఉన్నారు. సో ఈ టాస్క్లో ప్రతి ఒక్కరు పూల్లో వాటర్ పడుతున్నాయి. ఇక్కడ అంతకన్నా ముందు డిస్కషన్ నడిచేటప్పుడే భరణి గారు అడిగారు కదా, నేను తనుజాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నానని క్లియర్గా చెప్పేశారు కదా. చెప్పిన తర్వాత ఈ ఇమానియల్కి అడగంగానే ఇమానియల్ సంజన అనగానే అన్నాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇమానియల్ కూడా ఫీల్ అయ్యింది, నేను సంజన గారిని సపోర్ట్ అనగానే ఎందుకు ఆ గ్లిచ్ సౌండ్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే నేను సపోర్ట్ చేయకూడదా, ఆయన తనుజకి సపోర్ట్ చేసినప్పుడు నేను మా మమ్మీకి సపోర్ట్ చేయడంలో తప్పేంటి అన్నట్టుగా సుమన్ మాట్లాడడం జరిగింది. సో ఆ డిస్కషన్ అలా జరిగిన తర్వాత కళ్యాణ్ నాకు ఎప్పుడైనా మరి శ్రీజాని సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ తనుజకి సపోర్ట్ భరణి గారు ఉన్నారు కాబట్టి నేను శ్రీజాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అన్నారు. అండ్ వీళ్ళే ఆ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఏ పూల్లో పడుకోవాలనేది వీళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కళ్యాణ్ ఏం చెప్పాడంటే శ్రీజ తనుజ పక్కన ఉండేటట్టు చూసుకుందాము, అలా అయితే వాళ్ళిద్దరి నుంచి వాటర్ తీసి ఇటు అటు వేయొచ్చు, దూరంగా ఉంటే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా భరణితో మాట్లాడడం జరిగింది. కానీ అలా కావలేదు. శ్రీజ స్టార్టింగ్ అంటే వాళ్ళు ఏమంటారు పూల్స్ ఎలా ఉన్నాయంటే శ్రీజ, రీతు, సంజన, సుమన్ శెట్టి, తనుజ అండ్ పవన్ ఇలా ఉన్నాయి వీళ్ళ పూల్స్. సో స్టార్ట్ అయింది, బజర్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ అయితే పడుతున్నాయి. ఇంకోటి వాళ్ళ పూల్ నిండిపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. అంటే వాళ్ళు అందరిలో కన్నా ఎవరి పూల్లో ఎక్కువ వాటర్ ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు పోయొచ్చు, లేదా ఆ వాటర్ ట్యాప్లో నుంచి వచ్చిన వాటర్ అయినా నిండొచ్చు, ఇదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బజర్ మోగకుండా ఏమీ అవ్వకుండా వాళ్ళ పూల్లో నీళ్ళు నిండిపోతూ ఉంటే వాళ్ళు
చెప్పొచ్చు, పాజ్ ఇవ్వచ్చు, బజర్ మోగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇది గేమ్. సో దీంట్లో ఏంటి అంటే యాజ్ యూజువల్ అసలు ఒక్కొక్కరు సపోర్ట్ మామూలుగా లేదు అసలు. సుమన్ శెట్టి గారు ఇట్లా పూల్ని తన్ని ఇలాగా పైకి వచ్చేసాడు అన్న ఇదిలో సుమన్ శెట్టి గారిని ఫస్ట్ అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఫ్లోరా గారు రామ్ రాథోడు సుమన్ శెట్టి గారు పైకి వచ్చేసారు, ఎలిమినేట్ చేయాలని చెప్పేసి రామ్ రాథోడే చెప్పడం జరిగింది. దానికి సుమన్ శెట్టి గారు చాలా చిరాకు పడి, నేను ఎలాగా వచ్చానని అనుకుంటున్నావు, కరెక్ట్గా చూడాలి కదా, ఒకవేళ నేను ఫౌల్ చేస్తుంటే వెంటనే ఒప్పేసుకుంటాను, నేను ఎలాగా కాళ్ళు తన్ని నించోడానికి నేను అంత హైట్ లేను కదా అనేది ఆయన పాయింట్. నాకు తెలిసి అది కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఇంకొకసారి ఆయనకి సరే అయితే అని చెప్పేసి రౌండ్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. బట్ స్టిల్ ఆయన్ని ఎలిమినేట్ చేసేసారు ఆ రౌండ్లో నుంచి. సో నెక్స్ట్ తనుజ, పవన్, శ్రీజ, రీతు అండ్ సంజన గారు ఉన్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ అనమాట. భరణి గారేమో తనుజని సపోర్ట్ చేస్తున్నారు, ఇమానియల్ సంజనాని సపోర్ట్ చేస్తున్నాడు, కళ్యాణ్ ఏమో శ్రీజాని సపోర్ట్ చేస్తున్నాడు, దివ్య రీతుని. పవన్ని మాత్రం ఎవరు ప్రస్తుతానికి సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి సెకండ్ రౌండ్లో పవన్ పూల్ ఫుల్గా నిండిపోయింది కాబట్టి పవన్ అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయాడు. సో అలాగా నెక్స్ట్ తనుజ కమాన్ అంటూనే భరణి గారు అయితే చాలా ఎంకరేజ్ చేశారు. తను కాసేపు ఉండు అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే వాటర్ అక్కడ కూల్గా ఉన్నాయి అని అర్థం. వీళ్ళు ఎంత నీళ్ళు తీస్తున్నా కూడా అంతసేపు కూల్ వాటర్లో ఉండాలంటే మామూలు విషయం కాదు పాపం. శ్రీజ, ఇటు సంజన గారు అయితే నిజంగా చాలా బాగా ఆడారని చెప్పాలి. అలాగే రీతు. ఆ తర్వాత పవన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రీతు పూల్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి రీతు వచ్చేసింది. ఆ తర్వాత శ్రీజ పూల్లో ఎక్కువ ఉన్నాయి, శ్రీజ. ఆ తర్వాత చూసుకుంటే ముగ్గురులో చూసుకుంటే శ్రీజ రాకముందే తనుజ పూల్లో తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి తనుజ. అండ్ ఎప్పుడైతే రీతు దివ్యాని సపోర్ట్ చేస్తుంది కదా, ఎప్పుడైతే రీతు అవుట్ అయిపోయిందో దివ్య తనుజని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో అలాగా తనుజ గెలవడం జరిగింది. తనుజ ఈ రౌండ్ విన్నర్ కాబట్టి ఇంకా ఇప్పుడు సేఫ్ అయిన వాళ్ళందరూ ఉన్నారు కదా, భరణి గారు, దివ్య, తనుజ, కళ్యాణ్, ఇమానియల్ అండ్ రామ్ రాథోడ్. వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళే కెప్టెన్సీ కంటెంటర్స్ కూడా అయ్యారనమాట. వీళ్ళకి ఒక గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. ట్విస్టుల మీద ట్విస్టులు. నిజం చెప్పాలంటే అంత బజ్ లేకపోయినా కూడా ట్విస్టులు మాత్రం బాగున్నాయి. కొంచెం బజ్ ఇంకొంచెం క్రియేట్ అవ్వాలి అనిపించింది నాకైతే. బట్ స్టిల్ గేమ్స్ మాత్రం సెకండ్ వీక్ నుంచి గేమ్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు ఇచ్చిన గేమ్ ఏంటంటే దీనికి సంచాలకుగా ఉన్నది సంజన. ఇదేంటంటే కంటెస్టెంట్స్ అందరూ కళ్ళకు గంతులు కట్టుకోవాలి. వాళ్ళ చైర్స్ ఉంటాయి, ఆ చైర్ మీద కూర్చొని కళ్ళకు గంతులు కట్టుకోవాలి. వాళ్ళ మీద ఒక బల్బ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి. అయితే సంజన గారు వాళ్ళ కళ్ళ గంతులు కట్టిన తర్వాత అందరూ బల్బులు ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత బజర్ మోగిన తర్వాత కాసేపటికి ఈవిడ వెళ్ళి ఎవరో ఒకరు భుజం మీద తట్టాలి. ఆ భుజం తట్టిన తర్వాత ఆ పర్సన్ లెగిసి ఒకరి బల్బు ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఒకరు బల్బు ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ యాసిటీస్ వెళ్ళిపోయి తన కళ్ళగంతలు పెట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత ఎవరైతే సంచాలకు ఉన్నారో అందరు కళ్ళగంతలు తీసి ఎవరు బల్బు అయితే ఆగిందో వాళ్ళు ఎవరు బల్బు ఆపారు అని గెస్ చేయాలి. ఇది గేమ్. ట్విస్ట్ అసలు మామూలుగా లేదు. ఇది చాలా కష్టం. బట్ కొంచెం బుర్ర ఉపయోగిస్తే ఆడొచ్చు అని నాకు తర్వాత అర్థమైంది. ఫస్ట్ అయితే అదేలా అనుకున్నాను, ఎందుకంటే పక్క నుంచి వీళ్ళు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు మన రీతు అండ్ టీం ఉన్నారు కదా, పవన్ అండ్ టీము, వీళ్ళంతా కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. అంటే నడుస్తున్నట్టుగా ఫుడ్ స్టెప్స్ అట్లా చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఫస్టే సంజన గారు వెళ్ళి రామ్ రాథోడ్ని తట్టడం జరిగింది. రామ్ రాథోడ్ని తట్టిన వెంటనే రామ్ రాథోడ్ ఏం చేశాడంటే దివ్య లైట్ ఆపేశాడు. దివ్య లైట్ ఆపేసి సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అందరు కళ్ళగంతలు తీయాలి. తీసిన తర్వాత తనుజ చూసింది. వెంటనే భరణి గారు కూడా ఇలాగా దివ్య చూసుకుంది, తన బల్బ్ ఆఫ్ ఉంది. ఇంక అందరినీ చూసి భరణి గారు తనుజ అయితే కాదు అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకు అంత తొందరగా మీరు అవకాశం ఇచ్చుండరు. అండ్ ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు నా బల్బ్ తీయరు అని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇమానియల్ కూడా కాదనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఫస్ట్ ఛాన్స్ ఇమానియల్కి ఇవ్వరు. అండ్ అదేవిధంగా కళ్యాణ్ కూడా కాదనుకుంటున్నాను, ఎందుకంటే కళ్యాణ్ తీయాలనుకున్న ఫస్ట్ నన్ను తీయడని అనుకుంటున్నాను అని చెప్పేసి రామ్ అనుకుంటున్నాను. ఐదర్ కళ్యాణ్ ఆర్ రామ్ అనుకుంటున్నాను అని చెప్పి అంది. అనగానే సంజన ఎవరో కరెక్ట్గా చెప్పండి అని అంటే రామ్ అనుకుంటున్నాను అని చెప్పింది. రామ్ అనుకుంటున్నారా, రామేనా అంటే రామ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే గెస్ట్ చేస్తారో, గెస్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే బల్బ్ స్విచ్ ఆఫ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో కంటెండర్ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. సో రామ్ అవుట్ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ వీళ్ళు నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురులో నెక్స్ట్ తట్టింది భరణి గారిని. భరణి గారు ఏంటంటే భరణి గారు వచ్చి కళ్యాణ్ బల్బ్ ఆఫ్ చేసేసాడు. ఆఫ్ చేయగానే మళ్ళీ అందరికి యాజ్ యూజువల్ కళ్ళగంతలు తీసి చూడంగానే కళ్యాణ్ తను బల్బు ఆఫ్ ఉంది చూసుకొని తను చాలా కరెక్ట్గా గెస్ చేశాడు భరణి గారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నన్ను తీయాలి అనుకున్నది మాత్రం భరణి గారు ఉంటారు, ఎందుకంటే దివ్యాని తీయరు,
బాండింగ్ ఉంది. అదేవిధంగా తనుజను కూడా తీయరు, తనుజతో కూడా బాండింగ్ ఉంది కాబట్టి. అండ్ ఆ తర్వాత ఇమ్మాన్యుయల్తో కొంచెం ర్యాప్ ఉంది కానీ నాతో లేదు కాబట్టి భరణి గారు అయి ఉంటారు అని చాలా కరెక్ట్గా గెస్ చేశాడు. నిజంగా భరణి గారే. సో భరణి గారు అవుట్ ఆఫ్ గేమ్, కంటెండర్షిప్ నుంచి అవుట్ అనమాట. ఇప్పుడు ఉన్నది దివ్య, కళ్యాణ్, ఏమంటారు మన తనుజ అండ్ ఇమ్మాన్యుయల్. వీళ్ళ నలుగురిలో ఇప్పుడు వచ్చి తనుజాని తట్టారు. తనుజాని తట్టంగానే ఇక్కడ మొదలైంది అసలు అయిన ట్విస్ట్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అనమాట. ఇదంటే ట్విస్ట్. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది. సో తను వచ్చేసి దివ్య స్విచ్ ఆఫ్ చేసేసింది, బల్బు ఆఫ్ చేయంగానే ఇంకా అందరు కళ్ళగంతలు తీయంగానే దివ్య చూసుకుంది తన బల్బు చూసుకొని తనుజ అయితే చేసి ఉండదు, ఎందుకంటే తనుజ నన్ను అవుట్ ఆఫ్ ద రేస్ చేస్తుందని అనుకోవట్లేదు కాబట్టి కళ్యాణ్ అనుకుంటున్నాను అనేసి చెప్పింది అనమాట. కరెక్టేనా అనగానే లేదు కరెక్ట్ ఆన్సర్ కాదు, బట్ ఎవరు ఆఫ్ చేశారు అనేది చెప్పను, బట్ కరెక్ట్ ఆన్సర్ కాదు అని చెప్పేసి దివ్యానే అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. అంటే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళే స్విచ్ ఆఫ్ అయిన వాళ్ళే అవుట్ ఆఫ్ ద రేస్. ఇప్పుడు కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ తనుజ ఉన్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ని తట్టారనమాట. ఇమాన్యుయల్ని తట్టంగానే ఇమాన్యుయల్ ఏం చేశాడంటే కళ్యాణ్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేయంగానే కళ్యాణ్ ఏమన్నాడంటే ఇమాన్యుయలే నా స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు, ఎందుకంటే తనుజ అయితే ఆఫ్ చేయదు, ఇప్పుడు రేస్లో ఉన్నది ఇమాన్యుయల్ అని నేను ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇమాన్యుయల్ అని చెప్పాను. చెప్పంగానే ఇమాన్యుయల్ కూడా అవుట్ ఆఫ్ ద రేస్. ఇప్పుడు లాస్ట్ వరకు ఉన్నది మళ్ళీ కళ్యాణ్ అండ్ తనుజ. కళ్యాణ్ అండ్ తనుజానే ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ ఇచ్చిన ఇంకొక బంపర్ ఆఫర్ రీతు అంది అప్పుడే. వాళ్ళకంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు అంటే కెప్టెన్సీకి ఆ కెప్టెన్కి అర్హులు ఎవరు అనేది ఈ డేంజర్ జోన్లో ఉన్న బ్యాచ్ డిసైడ్ చేయాలన్నమాట. రీతు అది మాకు ఎందుకయ్యా ఈ బంపర్ ఆఫర్ అని చెప్పేసి. సో వీళ్ళంతా డెసిషన్ తీసుకొని డిసైడ్ అయ్యి వాళ్ళు ఏంటంటే తనుజానా కళ్యాణ అనుకుంటూ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే నాకైతే కళ్యాణ్కి అవకాశం ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ వీక్కి కూడా ఇదిగో అంటూ తీసుకెళ్ళి ఆ కళ్యాణ్ కెప్టెన్సీ తీసుకెళ్ళి బ్యాండ్ మన రామ్రాథోడ్ నోట్లో పెట్టినట్టు అయింది కదా. సో ఈసారన్నా కళ్యాణ్కి వస్తే బాగుండు అని నాకైతే అనిపించింది. బట్ ఎక్కువ శాతం ఈ మన సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు తనుజకి రావాలనుకున్నారు. బట్ ఉన్న వాళ్ళందరూ కళ్యాణ్కి ఇద్దాము, ఎందుకంటే ఇప్పటి వరకు తను వాయిస్ రేస్ అవ్వలేదు, లేదంటే అగ్రెసివ్గా ఉన్నాడు గేమ్స్లలో అనుకున్నాం కదా. కెప్టెన్గా ఉంటే ఎలా ఉంటాడో చూద్దామని ఎక్కువగా వాయిస్ రేస్ చేసింది శ్రీజ అనే చెప్పాలి. శ్రీజ మామూలుగా సపోర్ట్ చేయలేదు కళ్యాణ్ని. లాస్ట్ వీక్ చెప్పింది కదా నువ్వు అవ్వడానికి నేను కెప్టెన్ చేస్తాను రా అని అందే చూశారు. అది ఇక్కడ నిలబెట్టింది అనుకోవచ్చు. లాస్ట్ టైం రీతు డెమాన్ పవన్కి ఎలా అయితే మాటిచ్చి కెప్టెన్ అవ్వాలి నువ్వు అని అందో, అలాగా ఈసారి శ్రీజ అంది కళ్యాణ్కి నువ్వు కెప్టెన్ అయ్యేలా నేను చూస్తాను రా అంది. ఆ మాట నిలబెట్టుకుందని చెప్పాలి. సో మొత్తానికి డిసైడ్ అయ్యి వాళ్ళందరూ వచ్చి కళ్యాణ్కి కెప్టెన్సీ ఇచ్చేశారు. అంటే తనుజాకి ఎందుకు ఇవ్వలేదు అని అయితే పెద్దగా రీజన్స్ ఏం లేవు. ఎక్కువ మంది మెజారిటీ అయితే కళ్యాణ్కి ఇచ్చారు. సో ఇది జరిగింది. కళ్యాణ్ అయితే కెప్టెన్ అయిపోయాడు, కెప్టెన్ ఆఫ్ ద హౌస్. యాజ్ యూజువల్ రామ్ రాథోడ్ వచ్చి బ్యాడ్జ్ తీసుకెళ్ళి కడుతుంటే ఆగండి అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు కళ్యాణ్. ఏంటి అంటే నేను దివ్యతో బ్యాడ్ చేయించుకోవాలనుకుంటున్నానని చెప్పగానే ఆవిడ కూడా షాక్. ఎందుకనేది ఆమెకు కూడా తెలియదేమో నాకు తెలిసి. సో ఆమెతో బ్యాడ్ చేయించుకున్నాడు. బ్యాడ్ చేయించుకున్న తర్వాత లోపల డిస్కషన్ నడుస్తూ ఉందనమాట. ఏంటంటే తనుజకి హౌస్లో సపోర్ట్ ఉంది, బట్ కళ్యాణ్కి సపోర్ట్ లేదు కాబట్టి కళ్యాణ్కి ఈసారి సపోర్ట్ చేసి కెప్టెన్ చేయాలనుకుంటున్నాం అన్న పాయింట్ని తీసుకెళ్ళి మన తనుజ డ్రాగ్ చేస్తుంది. ఏంటి అంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఓన్లీ నాన్ననే కదా, ఇంకెవరు ఉన్నారు నాకు సపోర్ట్ అంటే నిన్నటి వరకు నాన్న కూడా సపోర్ట్ చేయట్లేదు అన్నారు తనుజ. ఇవాళ నాన్న ఒక్కరే సపోర్ట్ చేశారు అంది. అండ్ అంతకుముందు దివ్యతో ఒక చిన్న డిస్కషన్ నడిచిందండి. ఏంటంటే దివ్యని తీసేసింది కదా, దివ్యని చాలా నమ్మింది. అసలు తనుజ నన్ను తీయదు, తనుజ కాదు లేదా ఇంకొకరు అని చెప్పలే దివ్య అయి ఉండదు, ఎందుకంటే దివ్య నన్ను తీయదు ఇంకెవరో కళ్యాణే అన్నట్టుగా చెప్పింది కాబట్టి చాలా అంటే చాలా హర్ట్ అయింది దివ్య. ఎందుకంటే భరణి గారి వల్లనే తనుజ తనకి సపోర్ట్ అనుకుంది, ఎందుకంటే భరణి గారి వల్లనే తనుజకి దివ్య సపోర్ట్ చేసింది కూడా ఆ పోల్ టాస్క్లో. సో అలాంటప్పుడు తనుజ నన్ను తీయదు అని ఎంతో నమ్మకంగా ఉన్న దివ్యకి వెన్నుపోటు పొడిచింది తనుజ అని చెప్పొచ్చు. సో భరణి గారు అండ్ దివ్య సుమన్ శెట్టి డిస్కస్ చేసేటప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని అనేసి మాట్లాడుతున్నప్పుడు కూడా భరణి గారు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి భరణి గారికి. ఎందుకంటే తనుజ ఇలా చేస్తుంది అనుకోలేదు, ఎందుకంటే అతను ఎంతో నమ్మకం. తనుజ అసలు నిజంగా చాలా కన్నింగే ఉంది, అది ఎవరికి తెలియట్లేదు. తడిగుడ్డతో అనుకుంటుంది బట్ దొరికేస్తుంది ఆ పిల్ల. సో ఇది కరెక్ట్ కాదంట, అంటే గేమ్ పరంగా కరెక్టే, బట్ ఒక నమ్మకాన్ని పోగొట్టుకుంది చూడండి, అది మళ్ళీ కష్టం అవుతుంది. సో ఆ విధంగానే డెమాన్ అండ్ రీతు కూడా వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు డేంజర్ జోన్లోకి ఎలా వచ్చేసారు, వాళ్ళు చేసుకున్నదే. వాళ్ళిద్దరు ఒక పక్కకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరే ఆడుకొని వాళ్ళిద్దరే అన్నీ చేసుకొని అంటే అన్ని విధాలుగా ఇది చేసుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు. అందరితో కలిసి లేరు వాళ్ళిద్దరు, డెమాన్ అండ్ రీతు.
సో వాళ్ళిద్దరూ ఫస్ట్ వాళ్ళు బోర్డులో అంటే ర్యాంకింగ్ బోర్డులో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు డేంజర్ జోన్లోకి వచ్చేసారంటే ఎలా తిరిగింది ట్విస్ట్ అసలు మామూలుగా కాదు కదా. సో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అనేది బిగ్ బాస్ హౌస్ అని ఇంకొకసారి ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. సో ఆ విధంగా దివ్య అయితే చాలా హర్ట్ అయింది. అదేవిధంగా భరణి గారు కూడా వెంటనే సుమన్ శెట్టి అన్న వెళ్ళి అడగొచ్చు కదన్నా ఒకసారి అంటే ఏమని అడుగుతాము అసలు నాకే బుర్ర పాడైపోయింది, అసలు ఏం అడగాలో తెలియట్లేదు. ఇప్పుడేమో దివ్య ఫీల్ అవుతుందని చెప్పి ఎక్కెక్కి ఏడుస్తుంది, ఇంకేం అడగాలి అనేసి తను అనేయడం జరిగింది. తను కూడా అంతే చేసేసిన తర్వాత ఎక్కెక్కి ఏడిస్తే లాభం లేదు. కిచెన్లో అరుస్తూ అంటే నాకు ఎవరు సపోర్ట్ చేశారు, నాన్న తప్ప అంటే ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఇంకెవరు సపోర్ట్ చేశారు, ఎవరికి వాళ్ళకి సపోర్ట్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, నాకు మాత్రమే సపోర్ట్ అంటే అది కాదు, నీకన్నా కూడా కళ్యాణ్కి అసలు సపోర్టే లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ వస్తూ ఉన్నాడు, బయట ఉన్నాడు, తన ఫోటో వచ్చింది అక్కడ కెప్టెన్ అయిన ఒక బోర్డులో పెట్టాలి కదా. సో ఆయన ఫోటో తీసుకొని తనుజతో పెట్టించుకుందామన్న ఒక ఉద్దేశంతో శ్రీజాని పంపించి నేను పిలుస్తున్నాను చెప్పండి, మళ్ళీ నేను లోపలికి వెళ్తే బాగోదు అన్నట్టుగా పిలవడం జరిగింది. తనుజ వచ్చి పెట్టింది. 5th వీక్లో నేను ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను అని చాలా బాధపడింది. మేబీ తన బర్త్డే అయి ఉండొచ్చు, నాకు తెలిసి తనుజ బర్త్డే అని అనుకుంటున్నాను. సో ఇది జరిగింది ఇవాళ. చాలా ఈ బాండింగ్స్ వల్ల టెన్షన్స్ ప్రాబ్లమ్స్ మధ్యలో భరణి గారు ఇరుక్కున్నారు అనిపిస్తుంది. అన్ని బాండింగ్స్ పెట్టేసుకొని నాన్న కూతురు, నాన్న చెల్లెలు. అండ్ నిన్ననే చెప్పింది తనుజ ఏమని అంటే, అండ్ తనుజకి కూడా యాక్సెస్ వచ్చేసింది, లోపలికి వచ్చే యాక్సెస్ యాజ్ యూజువల్ మనం చూసాం, ఎందుకంటే విన్ అయింది కాబట్టి. సో అప్పుడు విన్ అవుతూ తను ఏమందంటే, నిన్ననే నాకు ఎవరో రూమ్లోకి రావద్దన్నారు అనగానే ఇమ్మానియల్ ఎలాంటి నాన్న కూతురు ఎదురు వెళ్ళేసి అక్కడ గెంతండి అని చెప్పేసి అన్నాడు, గెంతుకోండి అని చెప్పేసి. ఆ హ్యూమర్ మాత్రం మామూలుగా లేదు. ఇమ్మానియల్ మాత్రం లాస్ట్ వరకు ఉండాలి, విన్నర్ అయినా ఏమంటారు తప్పు లేదు అనిపిస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎవరైతే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరున్నారో తెలియదు, కానీ ఫస్ట్ నుంచి ఉన్న ఇమ్మానియలే కెప్టెన్ విన్నర్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.